ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు విని దినచర్యలు ప్రారంభించుట ప్రతి క్రైస్తవుని యొక్క దినచర్యగా ఉండాలి. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 16వ వచనం. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరిచెదను, నా రక్షణ అతనికి చూపించేదను. ఆమెన్. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి ఇష్టానుసారంగా మనం ఉన్నప్పుడు ఆ దేవాది దేవుడు మనలను, మన కుటుంబాలను దీర్ఘాయువుతో తృప్తిపరచగలరు. మరియు మనకు ఎదురయ్యే సమస్యల నుండి, బాధల నుండి, వేదనల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి, వ్యాధుల నుండి, అపాయముల నుండి రక్షించగలరు, కాపాడగలరు. ఎప్పుడంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన వాక్యమునకు లోబడి నీతిగా యథార్థంగా ఉన్నప్పుడు తప్పకుండా దేవుని కాపుదల మనకు ఉంటుంది. ఆ దేవాది దేవుని మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు మనకు, మన కుటుంబాలకు ఉంటుంది. ప్రతిరోజు బైబిల్ చదవాలి. సమయం దొరికినప్పుడు దేవుని వాక్యము వినాలి. విన్న వాక్యము ధ్యానించాలి. వాక్య ప్రకారము నడుచుకోవాలి. మన సొంత తెలివి జ్ఞానము మీద ఆధారపడకూడదు. దైవిక జ్ఞానము పొందుకోవాలి. దేవా, నాకు తెలివి జ్ఞానము బుద్ధి కలుగజేయము దేవా అని ప్రార్థించాలి. మనకు ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా దేవునికి ప్రార్థించాలి. మనుష్యులను ఆశ్రయించకూడదు, యెహోవాను ఆశ్రయించాలి. మనము తల్లి గర్భములో రూపింపక ముందు మనము ఏమై ఉన్నామో, మన పరిస్థితులు, స్థితిగతులు అన్నీ దేవునికి తెలుసు. సమస్తము దేవుడు ఎరిగి ఉన్నాడు. మన భారమంతా దేవుని మీద మోపుదాం, ఆయనే ఆదుకుంటాడు. సమస్తము దేవుడు చూసుకుంటారు. నిత్యము దేవుణ్ణి స్తుతించి గణపరచుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించు నామ తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారి తండ్రి. మీకు స్తోత్రములు. గడిచిన దినమంతా మీ యొక్క చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యమును విని అంగీకరించి ఉన్నారో అటు బిడ్డలందరినీ కాపాడండి, క్షేమాన్ని దయచేయండి. ఎందరైతే మీ ప్రియబిడ్డలు వాక్యము వెనక లోకము తట్టు, పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ రక్షించండి. యేసయ్య గొప్ప దేవుడు, శక్తివంతుడు, సృష్టికర్త అని తెలుసుకొని మీ యొక్క వాక్యమును అంగీకరించి రక్షణ పొందే కృప దయచేయండి. మీ ప్రియ బిడ్డల యొక్క అవసరతలు, అక్కర్లు, కొరతలు తీర్చండి. వారికి ఉన్న వ్యాధి బాధల నుండి విడుదల దయచేయండి. శారీరక బలహీనతల నుండి విడుదల దయచేయండి. గొప్ప కార్యములు జరిగించండి. పిల్లల చదువుల్లో, రాకపోకల్లో కాపాడండి. ఉద్యోగంలో రాక ఎంతమంది మీ ప్రియ బిడ్డలు ఎదురు చూస్తున్నారో అటువంటి బిడ్డలందరికీ త్వరలో వారు కోరుకున్న ఉద్యోగములు దయచేయండి. ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి. అప్పుల బాధల నుండి విడుదల దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు మీ కృప ఉంచి వారు కోరుకున్న మంచి సంబంధాలు దొరుకులాగున మీ కృప ఉంచండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.